నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోసుల వెంకటేష్. వెల్కమ్ టు ఏవిఎం మీడియా. భారతీయ జనతా పార్టీ ఏమేం చేస్తూ ఉంది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది అంటే అది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోసుడు దాసుడు ఏ విధంగా ప్రజలను మబ్బ పెడతా ఉన్నారు. చివరికి 85 కోట్ల మంది ప్రజలు బియ్యం కొరకు బుచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇందులో ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ, ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ దీనికి తాడు లేదు బొంగరం లేదని మల్లికార్జున ఖర్గే గారి కొడుకు, ప్రస్తుత కర్ణాటక హోమ్ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే గారు చెప్పారు. మీరు లెక్కలు తీసుకొని రావాలి, లక్షల మంది ఉన్నటువంటి కోట్ల మంది ఉన్నటువంటి మీరు ఒక లెక్క పత్రం లేకుండా ఈ దేశం సొమ్మును, ఈ దేశాన్ని ఎలా వాడుతున్నారో మీరు లెక్క చెప్పాలి. ఈ దేశానికి ఒక అకౌంటబిలిటీ ఉంది అని చెప్పి ప్రశ్నించండు వాళ్ళకి చెమటలు పట్టి. అయితే ఈ ఆర్ఎస్ఎస్ కున్నటువంటి అనుబంధ సంస్థలు ఒకటి కాదు, రెండు కాదు, 100 కాదు, 200 కాదు. ఎన్ని అంటే ఆర్ఎస్ఎస్ కున్నటువంటి అనుబంధ సంస్థలు అంటే 2500 అనుబంధ సంస్థలను నడుపుతా ఉంది. ఎలా నడుపుతా ఉంది, ఎవరి డబ్బుతో నడుపుతా ఉంది, ఇది ఎలా బయటపడ్డది? అనేక మంది జర్నలిస్టులు 6 సంవత్సరాలు కష్టపడితే భారతదేశంలో సుమారుగా 2240 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఉన్నాయట. విదేశాల్లో అంటే సుమారుగా 40 నుంచి 55 కంట్రీస్ దేశాలలో 260 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు నడుస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నాయి ఇవి? ఎవరి కోసం ఉన్నాయి ఇవి? ఈ దేశంలో ఉన్న ఆదివాసీలకు ఏం చేస్తుంది ఆర్ఎస్ఎస్? ఈ దేశంలో ఉన్న దళితులకు ఏం చేసింది ఆర్ఎస్ఎస్? ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులకు ఏం చేసింది? ఈ దేశంలో ఉన్న పేదలకు ఏం చేసింది? ఈ దేశంలో ఉన్నటువంటి రెక్కాడితే కానీ డొక్కాడని బహుజనులకు ఏం చేసింది? బట్టలు ఉతికే సాకరోళ్ళకి ఏం చేసింది? కుండలు చేసే కుమ్మరోళ్ళకి ఏం చేసింది? మన నెత్తులు చేసేటువంటి మంగళోళ్ళకి ఏం చేసింది? బండరాళ్ళు కొట్టుకున్న ఒడ్డరోళ్ళకి ఏం చేసింది? ఇలా చెట్లను పెంచుతూ చెట్ల ఫలాలను అడవులలో బతుకుతున్నటువంటి అడవులలో చెట్ల మీద ఆధారపడినటువంటి ముదిరాజులను ఏం చేసింది? బెస్తలను ఏం చేసింది? ఎవరికి ఒక పట్టునిచ్చింది ఈ సంస్థలు అంటే ఎక్కడ లేదు. మరి ఏం చేస్తున్నాయి ఈ సంస్థలు? వీడికి డబ్బేలా వస్తున్నాయి? 2500 ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు. మరి ఆర్ఎస్ఎస్కు తాడు బొంగరం ఉందా? జీరో. దానికి ఏమైనా ఉందా క్రెడిబిలిటీ? ఎస్. కానీ పురాణ దేవాలయం, ఢిల్లీలోని పురాణ 1600 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక దేవాలయాన్ని నిర్దాక్షిణ్యంగా భక్తి లేకుండా, సిగ్గు లేకుండా, ఒక పూజ చేయకుండా, ఏం చేయకుండా కూలగొట్టి పార్కింగ్ వాడుకుంటున్నారు. ఈ దేశంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి రామాలయాన్ని అయోధ్య రాముడు అంటేనే అయోధ్య, అయోధ్య అంటేనే రాముడు. అలాంటి సందర్భంలో అయోధ్య రాముడిని ప్రజలకు చందాలిస్తే, కొన్ని వేల కోట్ల రూపాయల చందాలు వస్తే ఆ చందాలను కూడా పీకతిని రామాలయం ఏర్పడ్డ తర్వాత భక్తులు ఇచ్చినటువంటి కానుకలను కూడా కనుమరుగు చేసినటువంటి ఈ హిందుత్వం సంబంధించినటువంటి వీళ్ళు ఎంత దోపిడీదారులు! ఈ దేశంలో భక్తి పేరు మీద, హిందుత్వం పేరు మీద ఎన్ని సంస్థలు ఉన్నాయి? అవి ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఎలా దోపిడీ జరుగుతూ ఉంది? నరేంద్ర మోడీ ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాడు? ఎవరి కనుసంధానంలో జరుగుతుంది అనేది మీరే ఆలోచన చేయండి. ఇలా దేశం క్లిష్టమైన పరిస్థితిలో ఖచ్చితంగా ఉంది. ఉద్యోగాలు లేవు ఈ దేశంలో ఉద్యోగం లేదు, నిరుద్యోగం తాండవిస్తుంది. ఈ దేశంలో ఆకలి కేకలతో ప్రజలు అరమటిస్తున్నారు. పెరిగిన ధరలతోటి పనులు దొరకట్లేదు. చివరికి పనికి ఆహార పథకం కొట్టేసి అంటే 50% అంటే 40-60 వేసేసారు, పైసలు కట్టలేక. శాతగాక తప్పించుకున్న మోడీ మరి ఈ సంస్థలకు మొత్తం ఎట్లా ఇస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు అనేది మనం ఒకసారి చూస్తే, పనికి ఆహార పథకానికి సంబంధించినటువంటి ప్రజలకు ఆహారం దొరుకుతుందని చెప్పి 40% బర్డన్ వేసి 60% ఇస్తామని చెప్తే స్టేట్లు పనిచేపి ప్రజలు ఆకలి కొని వస్తారు అన్నటువంటి నినాదంతో తీసుకొచ్చాడు. అయితే ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ మరి ఏం చేస్తున్నది, ఏం ఉద్ధరిస్తున్నది అనేది ప్రజలు మీరే చెప్పాలి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఏమైనా అకౌంటబిలిటీ ఉందా అంటే, పిఎం కేర్ ఫండ్ కరోనా సమయం లోపల ఈ దేశ ప్రజలు కరోనా సమయంలో మొత్తం గుట్టలుగా చనిపోతూ ఉంటే, ప్రాణాలు పోతూ ఉంటే, ధనవంతులంతా చాలామంది ఏం చేశారంటే మన డబ్బు ఉండేం లాభం, ప్రజలన్న బతుకుతారని చెప్పి పిఎం కేర్ అకౌంట్ తెరిచిండు. ఈయన ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఈ నలుగురు కలిసి వాళ్ళు మెంబర్లుగా ఈయన అధ్యక్షుడిగా ఉండి తెరిస్తే 2019 నుంచి మొదలు పెడితే 2023 4-5 ఏళ్లలో 13,000 కోట్లు వచ్చినాయి. లెక్క చెప్పలే. రాహుల్ గాంధీ అడిగినా కానీ లెక్క చెప్పలే. అంటే అకౌంటబుల్ లేని ఈ దేశ సొమ్ము నరేంద్ర మోడీ నాకేస్తున్నాడు, మాయం చేస్తా ఉన్నాడు. నరేంద్ర మోడీకి బాధ్యత లేదు, ప్రజల సొమ్మును కట్టుదిట్టంగా వ్యవహరించలేకపోతున్నాడు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలలో వాళ్ళ మాయాజాలానికి కొట్టుకుపోతా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ ఒక పక్క, ఆదాని అంబానీలు ఒక పక్క ఈ దేశాన్ని బ్లేడ్ పెట్టి కొరుగుతున్నట్టు కొరుగుతున్నారు.
అని ప్రజలకు వెరీ క్లియర్గా అర్థమైంది. జాబులు వచ్చేటువంటి ఎందుకు అకౌంటబిలిటీ ఉంటలేడు నరేంద్ర మోడీ అనేది అర్థమైతలేదు. ఏం చేసుకుంటాడు మరి, ఎందుకు చెప్పడు, కోర్టుల కేసేస్తే చెప్పడు, ఇక రైట్ టు ఇన్ఫర్మేషన్లు అడిగితే అది మీకు సంబంధం లేదంటారు. అంటే వ్యవస్థలను ఎంత నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మీరు చూడండి. ఈ విధంగా నిర్వీర్యం చేస్తే మీరు దేశభక్తులు అనాలా, దైవభక్తులు అన్నామా? ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా మీరు దేశభక్తుల దైవభక్తుల? దైవభక్తులు ఉంటే గుళ్ళను మొత్తం కొల్లగొడతా ఉన్నారు, తప్పుడు చేస్తలేరు. దేశభక్తి ఉందా అంటే మొత్తం లూటే ఉంది. మరి ఎలా? ఒకటి కాదు, నరేంద్ర మోడీ తెచ్చినటువంటి పథకాల మ్యాక్సిమం స్కిల్ ఇండియా ఉత్తదే, సున్నా గుండు సున్నా. స్కిల్ లేదు ఆడ, ఇండియా ఒకటే ఉంది, స్కిల్ మాత్రం సున్నా. పేరు పెట్టిరు, 13,000 కోట్లు చేసిరు, పెట్టిరు, మింగేసిరు, అయిపోయి. ఎవడో తాడు లేని బొంగరం లేని తినేసేవాడు. నరేంద్ర మోడీకి అది పట్టదు. ఏం చేసినా జీరో రిజల్ట్తోని ఈ దేశంలో నడుస్తూ ఉన్నది. నీకు బేటీ పడవ ఉత్తదే. అది మహిళల మీద, చదువు మీద గౌరవం లేదు, నా అలా బతుకుల మీద కూడా గౌరవం లేదు. ఇది కూడా ఉత్తదే. నేను 2-3 రాసుకున్నా ఇక్కడ. స్వచ్ఛ భారత్ అయితే ఆయనత స్వచ్ఛ భారత్ ఈయన చేయకపోతే ఒక ఐఐటి ప్రొఫెసర్ నిరాహార దీక్ష చేసి ఈయన నమ్ముకోటి 111 రోజులు చేసి 112 రోజులు చచ్చిపోయాడు. అంటే చేయమంటే కూడా చేస్తలేరు, కానీ పేర్లు పెడతారు వీళ్ళు. అంటే ఎంత మోసం జరుగుతుందో మీరు చూడండి. ఇక మేక్ ఇన్ ఇండియా అయితే ఉత్తదే. అది చైనా నుంచి ఒకటి కాదు, నిన్న మన మనోడు చెప్పిండు, అవినాష్ చెప్పిండు. ఏం చెప్పిండంటే చీపురు గట్టలు, సబ్బు పెట్టెలు, చైనా కొన్ని కోట్లు. అంటే చీపురు గట్టలు, సబ్బు పెట్టెలు, పండ్లలో పెట్టుకున్నటువంటి పుల్లలు ఏంటివి అంటే సాధారణంగా ప్రజలు తయారు చేసుకోవడానికి కూడా ఈ దేశంలో బ్యాంకులు సహకరిస్తలేవు. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం అసలే సహకరిస్తలేదు. ప్రజలు మొత్తం బుచ్చగాళ్ళుగా మారిపోయినారు ఈ దేశం లోపల. ఆర్ఎస్ఎస్ మాత్రం 2500 అనుబంధ సంవత్సరాలతోనే ఏ రిజిస్ట్రేషన్ లేకుండా యథేచ్ఛగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఇదేం దేశం, ఇదేం పద్ధతి, ఏం జరుగుతుంది ఈ దేశంలో? ఎవరి కోసం పనిచేస్తున్నారు వీళ్ళు? మరి మేక్ ఇన్ ఇండియా ఎందుకు పెట్టిండే? స్మార్ట్ సిటీస్ అయితే అది వస్తుంది. ఇక ఏనో తన పెట్టిండే, అది ఎక్కడానే పోయినాయి. అవి ప్రాజెక్టులు లేవు, ఉద్యోగాలు లేవు. మరి ఎవరు బలిచిపోతూ ఉన్నారు? ఆర్ఎస్ఎస్ బలుస్తూ ఉన్నది, ఆదాన అంబానీలు బలుస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ అలా నీడలు పోయి పండుకుంటున్నాడు. వాళ్ళే గెలిపిస్తారు, వాళ్ళు పైసలు పెడతారు, వీళ్ళకి కూడా డబ్బులు బాగా వేసి పోల్చితే వీళ్ళు తీసుకుపోయి ప్రపంచ దేశాలలో 55 దేశాలలో ఆర్ఎస్ఎస్ ఉందంట. ఇలా పేదోని పరిస్థితి ఏంది, ఎస్సీల పరిస్థితి ఏంది, ఎస్టీల పరిస్థితి ఏంది, బీసీల పరిస్థితి ఏంది, ఎవరికి వాటాలు ఉన్నాయి అందులో, ఎవరు తింటా ఉన్నాడు, మీరే చెప్పాలి. ఎంత ఘోరం అంటే హిందుత్వము ఏమైందా, ఆర్ఎస్ఎస్కు నీకు రిజిస్టర్ లేదా అని అడిగితే హిందుత్వానికి రిజిస్ట్రేషన్ ఉందా అని అంటాడు. హిందుత్వం అనేది మనం ఆచరించేది, మనం పెట్టుకున్న ఒక పేరు. ఆర్ఎస్ఎస్ అనేది ఏంటంటే మనము దాన్ని పెట్టుకొని దాని ద్వారా గుంజుతున్నాం. అదొక ఆర్గనైజేషన్, రిజిస్టర్ లేని ఆర్గనైజేషన్ ద్వారా దానికి ఒక పద్ధతి ఉంటుంది. ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, జనరల్ సెక్రటరీ ఉంటారు. దానికి సంబంధించినటువంటి మొత్తము బైలా ఉంటుంది, అది రిజిస్టర్ ఉంటుంది. దానికి వచ్చినటువంటి ఒక ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. ఆ డబ్బులు ఎలా ఖర్చు పెడతారు, దేనికోసం ఖర్చు పెడతారు, ఇవన్నీ ఏమి లేవు. బాధ్యత లేదు. హిందుత్వంతోనూ పోల్చుకుంటా ఉన్నారు. అంటే ఈ దేశాన్ని పేద ప్రజలకు దూరంగా, ఈ దేశంలో ఉన్న వనరులను, డబ్బులను, ఈ దేశంలో ఉన్న అభివృద్ధిని పేద ప్రజలకు దూరంగా తీసుకుపోతున్న నరేంద్ర మోడీ, నీ కాలం చెల్లింది, మీ పాపం పండింది, మీరు ఇక తుడిచిపెట్టుకుపోక తప్పదు. మీరు ఎందుకు, ఎవడైనా దేవుడైనా ప్రజలకు వరాలిస్తేనే దేవుని మొక్తారు. నీ ఆర్ఎస్ఎస్, నీ బీజేపీ ప్రజలకు మంచి చేయకుండా పచ్చి అబద్ధాలను మీడియాను పెట్టుకొని చేస్తే మాత్రం ప్రజలు ఒప్పుకోరు, మిమ్మల్ని తాట తీస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. మీ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఎక్కడ కూడా స్థానం లేదని వెరీ క్లియర్ కనబడుతూ ఉంది. అక్కడ కూడా ఉత్తర సంఘాలలో ఏమో పెట్టినట్టు, కానీ మిగతా వాళ్ళకు మాత్రం మన ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి పదవులు లేవు, ఎలాంటి జీతాలు రావు. ఒకవేళ అందులో ఆడు పార్టిసిపేట్ చేసినా మనకి ఏం రాదు. తినేతోడు మింగేతోడు ఆన్నే ఉంటారు. మహిళలకు అసలే లేదు. అందులో మహిళలకు అనేది ఇక గణనే పడదు. అది ఏ అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు నా ఆర్ఎస్ఎస్కి లేదు, నా ఏబీవీపీకి లేదు, జాతీయ అధ్యక్షురాలు మజూద్ సంఘ్ ఇలాంటి వాటి ఎక్కడ కూడా మీరు మహిళలకు అవకాశాలు ఇవ్వలేదు. ఖచ్చితంగా దేశాన్ని రాంగ్ రూట్లో తీసుకుపోతారు అన్నటువంటి విషయం ప్రజలకు అర్థమవుతూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజలతోని ఎదురు దెబ్బ తినబోతా ఉంది. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.